హాయ్ ఫ్రెండ్స్, చిత్తూరు జిల్లా సుబ్రహ్మణ్య స్వామితో అంటే ఇప్పుడు మనకు పళనిలో ఎలా ఉంటాడో అలా మన పళనిలో ఎంత ముఖ్యమో ఇక్కడ అంత ముఖ్యం ఫ్రెండ్స్. ఇక్కడ గుడి, ఇక్కడికైతే వచ్చాము, దర్శనం చేసుకుందామని, అభిషేకాలు చేసుకుందామని వచ్చాము. అభిషేకం అయితే అయిపోయింది. సుబ్రహ్మణ్య స్వామి చాలా బాగుంటాడు ఫ్రెండ్స్. ఇక్కడ వెండి పడగలో ఉంటాడు. బాగా ఫేమస్, లేదు ఫేమస్ బాగా. ఇక్కడ ఫోటోలు ముందు ఎంట్రన్స్ లేవు, అయితే కొంచెం మీకు చూపిద్దామని. స్వామి కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. చిత్తూరు జిల్లా అని కొడితే వస్తుంది మీకు. వీళ్ళే మాకు అభిషేకాలు చేయించారు అన్నమాట. మేము గుంటూరు నుంచే వచ్చాం. అవును, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రశాంతంగా పెద్ద పెద్ద చెట్లు, గుడి అయితే ఫేమస్. మన పళనిలో ఎంత ఫేమస్సో ఇక్కడ కూడా అంతే ఫేమస్. స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఇక్కడికి. ఇక్కడ అమ్మవారు నాగేంద్ర అమ్మవారు. ప్రతి సోమవారం ఇక్కడ ఫేమస్. సోమవారం మాత్రం బాగా చేస్తారంట అమ్మవారు. ప్రతి సంవత్సరానికి ఒకసారి సుబ్రహ్మణ్యంతో పని జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ బాగా చేస్తారు. నెల రోజులు మొత్తం పూజలు జరుగుతాయి. అసలు చెట్లు చూడండి సార్, ఎంత బాగున్నాయి, అసలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఈరోజు మంగళవారం, కొంతమంది చేయించుకునే వాళ్ళు అభిషేకాలు చేయించుకున్నారు. ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా ఇలాగే ఉంటున్నాయి ఫ్రెండ్స్. చెట్లు అయితే ఓడలు 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 పెద్ద పెద్దవి. ఇక్కడ కూడా స్వామి. స్వామి దగ్గర సోలాలు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో.
ఆయనకి ముఖ్యమైనది అదే కదా, సుబ్రహ్మణ్య స్వామి వాసు. సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఓం నమో సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఓం నమో సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. వినాయకుడు ఫ్రెండ్. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. మారు నువ్వు ఉన్నావు కదా అని అక్కడ పెట్టేసి వచ్చా. బండికి వేసేసావా? ఆహా, బండికి ఆరం వేసాడు. ఇది శనేశ్వర స్వామి గుడి. శనేశ్వర స్వామి గుడి. అక్కడ వినాయకుడు, ఇక్కడ శనేశ్వర స్వామి గుడి. శనేశ్వర స్వామి గుడి. ఇక్కడ జిల్లేడు చెట్టుకి బాగా పూజలు చేస్తారంట ఫ్రెండ్స్. పిల్లలు కావాల్సిన వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి ఇప్పుడు మనం చేస్తాం కదా, ఏది కావాలన్నా కానీ సుబ్రహ్మణ్య స్వామి అడగంగానే ఇస్తాడంట ఫ్రెండ్స్. అయితే ఈ చెట్టు చుట్టూ ఇప్పుడు గోడ కట్టారు. చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేసేవాళ్ళంట. ఇంతకుముందు ప్రదర్శనలు చేసి కట్టేవాళ్ళంట, ఇట్లా ఉయ్యాళ్ళు అలా కట్టేవాళ్ళంట. స్వామి ఓ మన స్వామి అంతా వీడియో తీసుకుంటున్నాను. స్వామిని తీసుకుంటున్నాను. స్వామి మంగళారతి చెప్తాను స్వామి. శామంతిపల్లి గోత్రం, వెంకటరమణ, పార్వతి, చంద్రశేఖర్, కళ్యాణి, భవిష్య, రాపండ్ల గోత్రం భౌత్య, శ్రీనివాసులు, సంపూర్ణమ్మ, విజయ్ కుమార్, చంద్రిక, అంశవేణి, ఉమా, హరీషు, ఆదమ్మ,
శనివారం వస్తే బాగుంటుంది, విశేషంగా వస్తారు జనాలు. జనాలు బాగా వస్తారు అప్పుడు. అట్లా ఉంటారు. గుంటూరు స్వామి. అవునా? రైట్ రైట్. తెలుసు, చూస్తే మీరు మాట్లాడుతూ ఉంటే. మరారా పెట్టుకోకు, చిరంజీవ కళ్యాణమస్తు పెట్టుకోకు. శుభం భవతు. నీదమ్మా ఏం కావాలా? నీదే కదమ్మా. రైట్, వచ్చుకో. ఆమె పెద్ద తమ్ముడు. అవునా? అంతే మళ్ళీ రాలే. ఆ రోజు మీ నాయన తెచ్చి పిల్లలురా బ్రహ్మకుమారి దానికి వచ్చి మళ్ళీ రాలే. ఎవరు రాలేదు ఇంకెందుకు నేను రాలే. నేను 2 దినాల ప్రోగ్రామ్ పోయింది, 3వ దినం పోయి ఎవరు మంచిది పోతే ఏం చేయాలి? పోతే కాదు, ఇక్కడ మా అమ్మగారు ఉన్నారని వచ్చాము. మా అమ్మగారు ఇక్కడ బాగా పూజలు బాగా చేస్తారని తీసుకొచ్చారు. అయితే శనివారం రోజు బాగుంటారంట, సోమవారం రోజు కూడా విశేషంగా చేస్తారంట. వచ్చింది. ఏమే మా అమ్మ